దక్షిణ భారతాన్ని గంజాయి ఊపేస్తోంది. దక్షిణంలోని 5 రాష్ట్రాలను ఏల్తోంది. ఒడిశాలో పండినటువంటి గంజాయి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళంలో అనే తేడా లేకుండా సరఫరా అవుతోంది. ఏకంగా కేరళం నుండి గంజాయి కోసం ఒడిశాకు వెళ్తున్నారు. తాజాగా కేరళంకు చెందిన నిందితుడిని రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఎక్కడికి రవాణా చేస్తున్నాడు? ఎందుకు ఒడిశా గంజాయికి కేంద్రంగా మారింది? దట్టమైన అడవులు ఉండటమే కారణమా? ఇంతకీ పోలీసులు ఏమంటున్నారు? ఈ ఘటన పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. గంజాయి రవాణా దక్షిణ భారతదేశం మొత్తం వ్యాపిస్తోంది. ఎక్కడికక్కడ పోలీసులు ఉక్కుపాదం మోపినా ఎక్కడో ఒక చోట రవాణాను దుండగులు కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు కూడా పట్టు విడవకుండా ఆట కట్టిస్తున్నారు. తాజాగా అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు శ్రీకాకుళం పోలీసులు. కేరళంకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనిఖీలో భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది. లావేరు పోలీసులకు గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని ఖచ్చితమైన సమాచారం అందింది. దీంతో డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు గస్తీ పెంచారు. ఇదే సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసిన వెంటనే సదరు వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటాడి అదుపులో తీసుకున్నారు. అనంతరం అతని వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్ బయటపడినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వ్యక్తిని పోలీసులు విచారించారు. అతన్ని అబ్దుల్ రవూఫ్గా గుర్తించారు. అతను కేరళం రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా ఇరుక్కూర్కు చెందినవాడని గుర్తించారు. గంజాయి నిర్మూలనగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శ్రీకాకుళం ఎస్పీ గారి కేవీ మహేశ్వరరెడ్డి ఐపీఎస్ గారి పర్యవేక్షణలో శ్రీకాకుళం పోలీసులు అందరూ కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు లావేరు ఎస్ఐ గారి రాబడిన సమాచారం మేరకు తహసీల్దార్ గారికి ఇన్ఫార్మ్ చేసి డీటీ గారు రెవెన్యూ అధికారుల సమక్షంలో సముద్రాపురం జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతను పట్టుకోవడం జరిగింది. అతను ప్రశ్నించగా తన పేరు అబ్దుల్ రవూఫ్, కన్నూరు డిస్ట్రిక్ట్, కేరళ రాష్ట్రం. అతను చక్కగా పనిచేస్తున్నాడు. గంజాయి చాలా కాలం బట్టి యూజర్ కింద ఉంటూ ఎడిక్ట్ అయ్యాడు. నిందితుడిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా గంజాయి అక్రమ రవాణా వెనుకున్న అంతర్రాష్ట్ర నెట్వర్క్ వివరాలు బయటపడ్డాయి. కర్ణాటక రాష్ట్రం కూర్గ్ జిల్లాకు చెందిన మహమ్మద్ అలీ అనే వ్యక్తి సూచన మేరకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు అబ్దుల్ రవూఫ్ ఒప్పుకున్నాడు. ఒడిశాకు చెందిన రాజు అలియాస్ నాగేన్ ప్రధాన్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని తీసుకురావాలని మహమ్మద్ అలీ సూచించినట్లు తెలిపాడు. ఈ పని పూర్తి చేస్తే 15,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు పోలీసులకు తెలిపాడు. అతనికి గంజాయి కావాలంటే అలీ అని కూర్గ్ జిల్లా, కర్ణాటక బోర్డర్, ఇది బోత్ స్టేట్స్ కూడా బోర్డర్ డిస్ట్రిక్ట్స్. అతను సంప్రదించగా అతను ఒరిస్సాలో నువ్వు వెళ్ళేటైతే అక్కడ పరంపురం దిగి లోపలికి వెళ్ళాలి. విలేజ్కి వెళ్తే నీకు నగీన్ ప్రధాన్ ఎలియాస్ రాజు అనే వ్యక్తి నీకు గంజాయి ఇస్తాడంటే ఆయన చెప్పిన దాని ప్రకారం అక్కడికి వచ్చి ఆయన కలిశాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం సుమారు 7.5 కేజీలు బరువు గల 4 ప్యాకెట్ గంజాయి తీసుకుని బెంగళూరు వెళ్తుండగా ఈరోజు ఎస్ఐ గారికి రావాలని సమాచారం పట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ అబ్దుల్ రవూఫ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. మిగతా ఇద్దరు సోర్స్ ఎవరైతే ఉన్నారో నగీన్ ప్రధాన్, ఎలియాస్ రాజు అండ్ అది ఇద్దరిని కూడా స్పెషల్ పంపించి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఒప్పందం ప్రకారం అబ్దుల్ రవూఫ్ ఒడిశాకు వెళ్లి గంజాయి సేకరించాడు. గంజాయిని నీలం రంగు కాలేజ్ బ్యాగ్లో పెట్టుకుని కేరళంకు బయలుదేరాడు. మొదట మహేంద్రగిరి నుంచి పర్లాకిమిడిలో బస్సులో వెళ్లాడు. అక్కడి నుంచి పలాస వరకు మరో బస్సులో ప్రయాణించాడు. ఆ తర్వాత పలాస నుంచి సుభద్రాపురం జంక్షన్ వరకు మరో బస్సులో చేరుకున్నాడు. అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు బస్సు చూస్తుండగా పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం తెలిపారు. అక్రమ రవాణా వెనుకున్న వ్యక్తులపై పోలీసులు విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయి అక్రమ రవాణా పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేశారు.